తెలంగాణలో అధికారంలోకి ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ 3 ఎన్నికల్లో కాంగ్రెస్ గుండుసన రాహుల్ నాయకత్వంలో ఆ పార్టీ భవిష్యత్తు అంధకారమే ఎమ్మెల్సీ ఎన్నికలను సవాలుగా తీసుకోవాలి పార్టీ కీలక నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్తో దోస్తీ వల్లే ఆ కూటమి తెలంగాణలో బీజేపీ ఎన్నిటికీ అధికారంలోకి రాదు మళ్ళీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఢిల్లీ ఫలితాలపై కేటీఆర్ ఆనందం రాష్ట్రంలో కేటీఆర్ శకం ముగిసింది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. ఇక ఇక్కడ అసలు విషయానికి వద్దాం. దీని గురించే రేవంత్ ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది గుండు సున్నా. మీరు పోయి ఏమైనా తెచ్చిరేమో అరే నువ్వెందుకు పోయినావు ఢిల్లీకి? ఢిల్లీ పోవడం గల కారణాలు ఏంది? అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం కోల్పోతుంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, బలం పెరుగుతుంది అని కాంప్రమైజ్కి పోలేదాను. ఇది అందరు తెలియని విషయం అనుకున్నావా? కేటీఆర్ ఇంకేమంటుండు? బీజేపీని గెలిపించిన రాహుల్కు అభినందనలట. బీజేపీని గెలిపించింది రాహుల్ గాంధీ కాదు. నువ్వు మాట్లాడాలంటే మీ మాట చాలా మాట్లాడతాం. నీ చెల్లె కవిత గెలుస్తా అనే విషయం అందరికీ తెలుసు. ఇంకొక విషయం కూడా చాలా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతూ ఉంది. ఆ ట్రోల్ ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంది? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్ర పోషించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనకాల తెర వెనక ఎవరు ఉన్నారు? మీ చెల్లె కవిత ఉందనేది ఆల్రెడీ కోడెక్కుస్తూ ఉంది. సో అదేవిధంగా ఈరోజు కేసీఆర్ ఎవరిని కలిస్తే వాళ్ళు ఓడిపోతున్నారు. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ తోటి దోస్తాన్ చేసిండు. ఇప్పుడు నిన్న అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. ఇగో ఈయన ఒరిస్సా సీఎం ఆయనే కలిసిండు, ఆయన ఓడిపోయాడు. ఈయన ఎవరు మన మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాల్ ఠాకరే వాళ్ళ కొడుకు ఉద్ధవ్ ఠాకరే. సో ఆయన కలిసిండు, ఆయన అక్కడ ఓడిపోయాడు. ఇక్కడ ఈయన కలిసి ఈయన ఓడిపోయాడు. జగన్ కలిసి జగన్ ఓడిపోయాడు. ఇది ఐరన్ లెగ్. వాళ్ళతో పాటు ఈయన కూడా ఓడిపోయాడు. ఇది ఐరన్ లెగ్ యొక్క పరిస్థితి. ప్రధానంగా మీరు ఏదో ప్రజలలో ఏదో నరేటివ్ బిల్డ్ చేయాలని ఏదో అబద్ధాలు ప్రచారం చేస్తే ఎట్లా? భారతీయ జనతా పార్టీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం అవినీతి ఆరోపణలు ఏంది? మద్యం కుంభకోణం, ఢిల్లీ లిక్కర్ స్కామ్. దాని వెనకాల ఎవరున్నారు? మనీష్ సిసోడియా ఉన్నాడు, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు, విజయ్ నాయర్ ఉన్నాడు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కవిత ఉంది. మరి కవిత ఉంది కాబట్టి మరి ప్రధానంగా మరి మీరే కదా కారణం అక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి. మరి అదెందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ వాంటెడ్లీ ఏం జరుగుతూ ఉంది అంటే ఈ ఆరోపణ ఏదైతే బీజేపీని గెలిపించిన రాహుల్కు అభినందనల ఆరోపణ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్టు కాదు, ఇక్కడ కవితను టార్గెట్ చేసినట్టు. ఇక్కడ కావాలని కవితను ట్రోల్ చేపించడానికి ఇట్లా బీజేపీని గెలిపించిన రాహుల్కు అభినందనలు అనగానే ఏం చేస్తారు? ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటు బీజేపీ వాళ్ళు కానీ ఏం చేస్తారు? తెరపైకి ఏం తీసుకొస్తారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకొస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకొచ్చినట్టే తెరపైకి ఎవరి పేరు వస్తుంది? ఆటోమేటిక్గా వీళ్ళ చెల్లె పేరు వస్తుంది. అంటే దీనికి కారణం ఏంది? ఈయన రాహుల్ గాంధీ టార్గెట్ కాదు ఇక్కడ బీసీ ఉద్యమాల్లో కావచ్చు కొంత కవిత వీళ్ళు చెప్పిన మాట వినకుండా యాక్టివ్ అవుతా ఉంది కాబట్టి ఆమెను టార్గెట్ చేయాలని ఒక భారీ కుట్ర కేటీఆర్ చేసిండు. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా 100% వాస్తవం. ఎందుకంటే అక్కడ జరిగే విషయాలు మొత్తం పిన్ టు పిన్ నాకు తెలుస్తాయి కాబట్టి చెప్తా ఉన్నాను. ఎవరైనా గతంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని విషయాలు కూడా ఎవరు చెప్పిన విషయాలు కాలోచి ప్రతిసారి కూడా చేసింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఈ ట్వీట్ వెనకాల బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి అభినందనలు అనేటువంటి ట్వీట్ వెనకాల భారీ కుట్ర ఉన్నది. సొంత చెల్లిపైనే కుట్ర చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఈ ట్వీట్ అనే విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆమెను టార్గెట్ చేపిస్తే ఆమెను ఎప్పటికప్పుడు రాజకీయంగా అనగదొక్కి ఆమెను అసలు రాకుండా చేయాలనేది దాంట్లో పెద్ద ప్రయత్నాలు ఇటు కేటీఆర్ చేస్తూ ఉన్నాడు, అటు హరీష్ రావు చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరిని కూడా కొంత బలంగా కొట్టగలుగుతా ఆమె. సో ఆ విధమైనటువంటి స్ట్రాటజీస్ ఆమె బిల్డ్ చేయగలుగుతుంది కాబట్టి ఆమెను ఎక్కడికక్కడ అణిచివేయడానికి కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్న విషయం వాస్తవం. ఇదే 100% నిజం.